ఈ రోజు మనం మిసెంట్రిక్ ఇస్కిమియా గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ శశికాంత్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ జిఐ ఆంకాలజిస్ట్ అట్ సెంట్నీ హాస్పిటల్స్ విజయవాడ. గుండెకి రక్త ప్రసరణ తగ్గితే మనకి గుండెపోటు ఎట్లా వస్తుందో, మెదడుకి రక్త ప్రసరణ తగ్గితే పక్షవాతం ఎట్లా వస్తుందో, పేగుకి రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకి అక్యూట్ మిసెంట్రిక్ ఇస్కిమియా అంటాం. అందులో కూడా మనకి పేగులకి వెళ్లే రక్తం బ్లాక్ అవటం వల్ల ఆర్టీరియల్ అంటాం, లేదు పేగు నుంచి వచ్చే చెడు రక్తం వెయిన్స్ బ్లాక్ అవటం వల్ల మిసెంట్రిక్ వీనస్ ఇస్కిమియా అంటాం. గుండెకి సంబంధించిన కారణాల వల్ల హార్ట్ లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ అనేది చిన్న చిన్నగా ముక్కలయ్యి అది పేగులో వెళ్లే రక్తనాళం బ్లాక్ అవటం వల్ల ఎంబోలిక్ ఇస్కిమియా అంటాం. మిసెంట్రిక్ ఇస్కిమియా అనేది ఎలా ఉంటుంది అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి మేబీ పెయిన్ అబ్డమెన్, పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది, అది కూడా తెరలుగా వస్తుంది, ఉండి వస్తుంది, కంటిన్యూస్ గా ఉండదు, తెరలుగా వస్తుంది. దానికి తోడు పొట్ట ఉబ్బటం గానీ, వామిటింగ్స్ అవటం గానీ, మోషన్ అవ్వపోవటం కానీ లేదా లూజ్ మోషన్స్ అవడం కానీ, ఇట్లా ఏ సిమ్టమ్స్ అయినా ప్రెసెంట్ అవ్వచ్చు. ఇట్లా ఏ సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మనము కన్సల్టెంట్ సర్జన్ గానీ కన్సల్ట్ చేసి వెంటనే సిటీ స్కాన్ చేసుకుంటే మనం కాంప్లికేషన్స్ అనేవి లిమిట్ చేసుకుని బయటపడవచ్చు. ఎందుకంటే ఇది బాగా మనం డిలే చేసే కొద్దీ ఆ పేగు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. పేగు తక్కువ ఉంటే మనం తిన్న అన్నం అనేది వంట పట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళు మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది.